అంబోప భాస్కరుడిని పాములపల్లి కొమ్మూరు మండలం ప్రకాశం డిస్టిక్. నాకు 4.5 ఎకరా ఉన్నది కాబట్టి నేను ఉద్యాన పంటలు పెడుతున్నాను. కాబట్టి నేను ఎప్పుడు డిప్లికేషన్ పంటలు పసుపు, బొప్పాయి, అరటి ఈ మాసి పెడుతున్నాను. నాకు డిప్పు ఏదైనా కష్టం లేదు, మడవ లేదు. నేను ఇంట్లో లేకున్నా కూడా ఆటోమేటిక్ బిగిచ్చే డిప్పు వలన నాకు పని జరుగుతుంది. ఏమి పంట కూడా దిగుబడి కూడా బాగానే వస్తున్నాయి. ఓకే, అయితే ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 7 సంవత్సరాల నుంచి. అందువలన నాకు ఏ కష్టం నిష్టం లేదు, దిగుబడి మటుకు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ పసుపు ఈ ఎకరాకి ఎన్ని పుట్లు వస్తుంది? ఇది 100 కావించి మనము వర్షాలు లేకుంటే బాగా దిగుబడి వస్తుంది. డిప్పు వలన డిప్పు కూడా ఎక్కువ వాడకుండా 2 గంటలు 3 గంటలు వేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది. ఓకే, పుట్టు అంటే ఎన్ని కేజీలు అండి? పుట్టు 240 కేజీలు. 200, అటువంటి 100 పుట్లు అవుతుంది. 100 పుట్లు అవుతుంది. పుట్టి ఎంత ఉంది ఇప్పుడు? పుట్టి దాని అమ్మడి రేట్ అంటే పుట్టి అంటే ఇప్పుడు గిరాకీ బట్టి ఇంతకుముందు 1800 ఉన్నది, ఇప్పుడు 5000 ఉంది. ఓకే, అది కాబట్టి నాకు కష్టం లేదు. ఈ డిప్పు వలన బాగా ఆచేస్తున్నా. ఇప్పుడు మగ డిప్పు రిపేర్ వచ్చింది కాబట్టి కొత్త డిప్పుకు పెట్టుకోవాలని అప్లికేషన్ ఇచ్చాను. ఓకే ఓకే ఓకే, అది 90% సబ్సిడీ ఇచ్చే వలన డిప్పు ప్రతి ఒక్క రైతుకు అర్ధ ఎకరా ఉన్నా కానీ వాటర్ తక్కువ వచ్చాను కానీ 1 ఇంచు నీరు వచ్చినా కూడా 3 ఎకరాలు కవర్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇది ఎవడైనా సన్నకారు రైతు కానీ ఏ రైతు కానీ వాడుకుంటే మంచిది, సుగము. మడవ కట్టుకునేది మహా కష్టము. ఇంచు నీరుతో కట్టాలంటే మహా కష్టము. ఇది అవించి నీరు వచ్చినా కూడా నేను పసుపు తోటకు బీష్టముగా తక్కువ వచ్చినా కూడా ఆ ఇంచు నీరు 10 డిప్పులకు పెట్టుకొని పని జరుపుకున్నాను. ఓకే ఓకే, 90% సబ్సిడీ ఇచ్చేందుకు గవర్నమెంట్కు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంబవరపు భాస్కర్ రెడ్డి అండి, ఇక్కడ పామురపల్లి గ్రామము, కొమరూళ్ళ మండలం, ప్రకాశం జిల్లా. ఇతనికి ఉన్నటువంటి 4.5 ఎకరాల్లో ఈరోజు ఉద్యాన పంటలైనటువంటి అరటి, బొప్పాయి, పసుపు, రకరకాల పంటలు అనేటువంటివి ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంటలను సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకుంటూ ఎక్కువ లాభాల పంటలో పయనిస్తూ ఇతర రైతులకందరికీ కూడా ఆదర్శంగా నిలబడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ.